వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఈ యొక్క సమయమును మనందరికీ అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి నన్ను ఆహ్వానించినందుకు మరి ఈ యొక్క సంఘ కాపరికి ఆర్సీబీ సంఘ కాపరి అయినటువంటి శ్రీకాంత్ బ్రదర్ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనం అందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృప బాహుల్యమును మా ఎడల ఉంచి మరి ఒకసారి మేము ఈ రీతిన కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, ప్రత్యేకంగా మీ యొక్క జన్మదినమును అయా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ, ఈ సమయం అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామముల యొక్క ప్రార్థన అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం ఈ యొక్క సమయంలో. నిజంగా ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్కి ఎంతమంది మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారండి? మీలో ఎంతమంది వచ్చారు మొట్టమొదటిగా? సెమీ క్రిస్మస్, ఒకవేళ మీరు అనుకున్నట్లు సెమీ క్రిస్మస్ ఎంతమంది వచ్చారు? కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఎప్పుడు మేము అటెండ్ కాలేదండి, ఇలాంటి ప్రేయర్స్కి ఎప్పుడు మేము రాలేదు అన్న వాళ్ళు ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్. మీ చేతులు ఎత్తారు. చాలా మంది ఉన్నారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉన్నారు చేతులు ఎత్తడానికి. ఎస్, మీరు యవ్వన కాలంలో ఉన్నారు. కొన్ని విషయాల్లో కొన్ని యాక్షన్స్ అయితే మీరు చేయలేరు, కొన్ని ప్లేసెస్లో అయితే యాక్షన్స్ చక్కగా చేస్తారు. అయితే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిజంగా ఈ సమయము దేవుడు మనకు ఆయన గురించి ఆలోచించడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సమయం. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక మనవి చేయాలనుకుంటున్నా, ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఇది సమయం ఆయన ఏర్పాటు చేసుకొని, ఆయన ప్రణాళికలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా ఈ ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడాలని, ఆయన ఎవరో ప్రత్యక్షపరచుకోవాలని, ఆయన గురించినటువంటి స్పష్టతను మీకు తెలియచేయాలని, ఎవరి కాలంలో ఉన్నటువంటి మీతో మాట్లాడటానికి దేవుడు మిమ్మల్ని ఆయన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి నడిపించాడు. అయితే మీరు ఈ సమయంలో కొంచెం శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఏదో విన్నాము వెళ్ళిపోయామన్నట్లు కాకుండా కొంచెం మీరు ఆలోచించాలి. దేవుడు ఎందుకు నన్ను ఈ ప్రాంతానికి నడిపించాడు? ఈ రాత్రి కాలం నాతో ఏం మాట్లాడబోతున్నాడు? ఈ రాత్రి కాలం ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా తన ప్రత్యక్షతను తన వాక్యం ద్వారా ఆయన బయలుపరచబోతున్నాడు, నాకు ఆయన సంపూర్ణతను అర్థం చేసుకోవడానికి ఎలా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలండి. దయచేసి ఈ సమయం దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయం. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా మిమ్మల్ని ఈ యొక్క సమయంలో. మీ జీవితంలో మీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా మీ జీవితంలో ఉన్నారా? ఎవరిని ప్రేమించలేదా? మీ జీవితంలో మీరు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుడు సార్. ఇంకా యేసు ప్రభు. ఇంకా నేను వాళ్ళ గురించి అడగట్లా, మీరు ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి మీ కుటుంబంలో, మీ సమాజంలో ఉన్నారా? ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే ఒక ప్రశ్న ఆలోచించండి. 2 ప్రశ్నలు వేస్తాను. నిజంగా మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఎందుకు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించావు, ఆ వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమించావు? ఈ ప్రశ్నల్ని మీ తలంపులో ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఎందుకు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రత్యేకంగా ఆ వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమించావు అన్న విషయాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే, నువ్వు ప్రేమించిన దానికి ఏ కారణాలు ఉన్నాయో నీ మనసాక్షికి తెలుసు. ఎలా ప్రేమించావో ఆ వ్యక్తిని నీ మనసాక్షికి తెలుసు. లేదు, ఇంకొక వ్యక్తి నిన్ను ప్రేమించినట్లయితే ఆ వ్యక్తికి తెలుసు దేనిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసు.
కానీ ప్రపంచంలో ఎవరి ప్రేమ దగ్గరికి వెళ్ళినా, ఏ మానవుని యొక్క ప్రేమ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసినా ఆ ప్రేమలో స్వార్థముతో ఉంటుంది. మీరు గమనించారో లేదో? యవనస్తులు ప్రేమిస్తారు, అట్రాక్షన్, ఆకర్షితులు అవుతారు అందానికి, లేకపోతే ఆ యొక్క కల్చర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కుటుంబాల్లో బంధాలు బాంధవ్యాలు ఉంటాయి, వాటిలో కూడా ప్రేమ ఉంటుంది, వాటిలో కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న స్వార్థం అనేది ఖచ్చితంగా కనపడుతూనే ఉంటుంది. ఒకరి ప్రయోజనం కోసం ఒకరు. భార్య భర్తను ప్రేమిస్తుంది, ఎందుకో తెలుసా? మంచిగా కష్టపడి సంపాదించి తీసుకొని వస్తే చక్కగా అందరూ కలిసి కుటుంబం అంతా ఆనందించవచ్చని. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, ఎందుకో తెలుసా? వీరి అవసరతలన్నీ తల్లిదండ్రులు తీరుస్తారు. ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రేమలో స్వార్థం 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 కనపడుతుంది. కానీ ఈ రాత్రి కాలంలో, యవ్వన కాలంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రేమ అనే పదాన్ని పట్టుకొని మీ జీవితంలో ఎన్నో ప్రాంతాలు తిరుగుంటారు, ఎక్కడెక్కడో తిరుగుంటారు, మీ ఆలోచనలు ఎక్కడితో వెళ్ళుంటాయి. కానీ ఈ రాత్రి కాలం ఈ ప్రేమ విషయంలో నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నిన్ను ప్రేమించిన వ్యక్తి గురించి నువ్వు ప్రేమ విన్నావా? నువ్వు ప్రేమించావేమో ఒక వ్యక్తిని, లేకపోతే అనేక మందిని నువ్వు ప్రేమించుండొచ్చు. కానీ నిన్ను ప్రత్యేకంగా ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? డిడ్ యు నో? నీకు తెలుసా? నిన్ను ఒక వ్యక్తి ప్రేమించాడు అన్న విషయం నీకన్నా తెలుసు ఇప్పటికైనా? ఈ రాత్రి కాలం ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరు నిన్ను ప్రేమించారు? ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏంటి నీ జీవితానికి ప్రాముఖ్యత ఆలోచించేద్దాం. ఈ రెండింటిని నీ జీవితం ముందు పెట్టుకొని నువ్వు ప్రేమించే ప్రేమ నిర్వచనానికి, ఈయన ప్రేమించే ప్రేమ నిర్వచనానికి దగ్గరగా చూడు. ఈ రాత్రి కాలం దేవుడు నూతనమైనటువంటి ఆ యొక్క క్రిస్మస్ సందేశాన్ని దేవుడు నీకు అందించాలనుకుంటూ ఉన్నాడు. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ తెరవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు ఒకసారి అందరూ బైబిల్ తెరవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మాకు అందరికీ తెలుసండి వాక్యము అనుకుంటున్నారా? చదవండి, ఎవరు చదువుతారు? చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా స్పష్టంగా దేవుని లేఖనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. నిన్నెవరో కాదండి ప్రేమించిన ఆ వ్యక్తి దేవుడే అనే స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి ఎవరు వచ్చి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు, ఎవరు చెప్తారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న స్పష్టత ఇక్కడ ఇస్తా ఉంది. మరి దేవుడు నిన్ను ప్రేమించాడన్న విషయం వీళ్ళు ఎంతమంది గ్రహించారు? ఎంతమందికి తెలుసు? మీకు దేవుడు నిన్ను ప్రేమించాడని మీకు ఎవరికైనా తెలుసు? తెలియనా? తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే రాత్రి కాలంలో దేవుడు ఆయన నిన్ను ప్రేమించాడని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అసలు ఎందుకు ప్రేమించాడు? ఒకవేళ మీరు ప్రేమించిన వ్యక్తుల గురించి ఆలోచిస్తే మీరు చెప్తారు, చాలా లిస్టు చెప్తారు. వాళ్ళ దగ్గర అందం ఉందండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి, వాళ్ళ దగ్గర మన అవసరతలన్నీ తీర్చుకోవచ్చండి, వాళ్ళ ద్వారా మనకు సమాజంలో చాలా ప్రొటెక్షన్ ఉంటుందండి. ఎన్నో కారణాల ద్వారా ఆ వ్యక్తులను నువ్వు ప్రేమించవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ఆలోచించాలి. రాత్రి కాల సమయంలో దేవుడు ఎందుకు నేను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, లేదా ఈ ప్రదేశానికి తీసుకొచ్చి ఈ ప్రత్యేకమైన కూడికలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు ప్రేమించాడు అనేటువంటి ఆలోచనతో ఈ రాత్రి కాలం నువ్వు ఆలోచించాలి. గమనిస్తున్నారా? ఈ పదం చాలా తేలికగా మనకు వినపడవచ్చు, చాలాసార్లు వినుండొచ్చు. దేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ఆయన ప్రేమ మన మీద ఉన్నదనే పదాలు మనం వింటూనే ఉండొచ్చు. కానీ ఒక్కసారి అంతరంగంగా నువ్వు ఆలోచన చేయి. ఎందుకు ఆయన నిన్ను ప్రేమించాడు? యు నో?
మొదటిగా ఆలోచిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఎందుకు ఆయన నిన్ను ప్రేమించాడో ఒకసారి అర్థమవుతుంది. ఆదికాండము ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేద్దాము, మనుషులను సృష్టిద్దాము, మానవుని సృష్టిద్దాము, నరుని సృష్టిద్దాము అన్నటువంటి వాక్య భాగాన్ని స్పష్టంగా మనం వింటున్నాం. ఎందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆయన నిన్ను సృష్టించాడు. నువ్వు ఈ భూమి మీద ఇలా చెలిస్తూ జీవిస్తూ ఉండటానికి కారణం, ఇలా హాయిగా ఎంజాయ్ చేస్తూ నీకు ఇష్టం వచ్చినవి ఇవన్నీ కోరుకుంటూ నీకు ఇష్టం వచ్చిన వాటిని అనుభవిస్తూ ఈ ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావంటే దానికి కారణం ఏంటంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలా సృష్టించాడో తెలుసా? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు. తెలుసా? ఎప్పుడైనా ఆలోచించాలా? నేను ఎలా నిర్మాణం చేయబడ్డా? నేను ఎలా ఈ లోకంలోకి వచ్చా? నేను ఎలా ఈ లోకంలో జీవిస్తున్నాను? అసలు నేను ఈ ఉనికి కలిగి ఉండటానికి కారణం ఏంటి అంటే ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిన్ను సృష్టించాడు. ఏంటంటే ఆయన స్వరూపం, ఏంటంటే ఆయన పోలికలు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి ఆయన పోలికలు? ఏంటి ఆయన స్వరూపం? ఏంటి అంటే మనలాగా ఉన్నటువంటి ఫేస్ ఉందా? మనలాగా ఉన్నటువంటి భౌతిక శరీరాన్ని మనం చూస్తూ ఆయన పోలికని మనం అనుకుంటున్నామా? కానీ ఆలోచిస్తే, వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని గమనించి ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఆయన ఎలా సృష్టించాడంటే, ఇదిగో మీకు మన మనుషులం కదా, మనకు వివేచించడం జ్ఞానం ఉంది కదా, బుద్ధి ఉంది కదా. ఒక వస్తువుని ఇస్తే దాన్ని ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు, ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అన్న ఆలోచన సెన్స్ మనకు ఉన్నది కదా. మనకు దేవుడు జ్ఞాన వివేచనతో మనకి ఇచ్చాడు. అంటే ఇంటలెక్చువల్ బీయింగ్గా మనల్ని దేవుడు సృష్టించాడు. ఆయన స్వరూపంలో సృష్టించాడంటే నేను ఒక ఇంటలెక్చువల్ బీయింగ్గా సృష్టించాడు. ఆయన ఏదో నార్మల్గా నేను సృష్టించలేదండి. ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా సృష్టించాడు. ఆయన ప్రేమించడానికి కారణం ఏంటంటే మొదటిగా ఆయన నిన్ను సృష్టించాడు, నిన్ను క్రియేట్ చేశాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన నిన్ను నిర్మాణం చేస్తూ వచ్చాడు. ఎలా అంటే ఆ నిర్మాణంలో ఆయన నీకు వివేచించేటువంటి బుద్ధి కలిగినటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు, విజ్డమ్ నీకు ఇచ్చాడు, ఇంటలెక్చువల్ మైండ్. ఈరోజు నా జ్ఞానంతో నేను ఇవన్నీ కనిపెడుతున్నానని మనిషి అనుకోవచ్చు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను బాగా చదివి నేను చాలా చక్కగా జ్ఞాపక శక్తి నాకు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఏది అడిగినా నేను టకటక్కడ చెప్పగలను, రాయగలను. ఎలా చెప్పగలుగుతావు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి ద్వారా వచ్చింది. ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఇంటలెక్చువల్ బీయింగ్గా నేను సృష్టించాడు దేవుడు. ఆయన జ్ఞానం చేత ఆయన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు, ఎలా నువ్వు ఆలోచించాలి, ఎలా వివేచించాలని. రెండవదిగా చూస్తే నువ్వు ఎమోషన్స్ ఉన్నాయి. ఏడుస్తారా మీరు ఎప్పుడైనా? ఎవరైనా కొడితే ఏడుస్తారా? ఏడుస్తారు. మీకు బాధ కలిగిందంటే ఏడుస్తారు కదా, చక్కగా ఏడుస్తారు, గట్టిగా ఏడుస్తారు కదా. కొన్నిసార్లు చెప్తారు మీరే, నీకు బాధ అంటే పోయి గట్టిగా ఏడు, బాత్రూంలోకి వెళ్ళని చెప్తారు కదా మీ ఫ్రెండ్స్కి. లేకపోతే ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరికి కనపడకుండా గట్టిగా ఏడు, నీ బాధ తెలిపోద్దని చెప్తారు. అంటే ఇక్కడ ఎమోషనల్ బీయింగ్ అనేది ఆయన మనం ఆ బీయింగ్లో చేశారు. తర్వాత ఇంకా చూస్తే ఆయన మన మధ్యలో ఏం పెట్టాడో తెలుసా? రిలేషన్షిప్స్ పెట్టాడు. అక్క, అన్న, తమ్ముడు, నాన్న, చెల్లి, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బాంధవ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నిన్ను ఒక సంబంధ బాంధాలు కలిగినటువంటి బీయింగ్లో నిన్ను సృష్టించాడు. ఇంకా చివరిగా చూస్తే ఇంకో క్వాలిటీ చూస్తే ఆయన మోరల్ బీయింగ్గా నిన్ను సృష్టించాడు. నైతిక విలువలతో నిన్ను సృష్టించాడు. తెలుసా మీకు నైతిక విలువలు తెలుసా? మోరల్ వాల్యూస్. మీరు అందరూ మోస్ట్లీ ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులాగా ఉన్నారు కాబట్టి మీకు మోరల్ వాల్యూస్ తెలుసు కదా, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో వీటన్నిటిని కూడా ఆయన మన యొక్క ఆయన సృష్టి నిర్మాణంలో వీటన్నిటిని మనకు అనుగ్రహించి ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసి నిన్ను ఆయన పోలికలో సృష్టించాడు. అందుకని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, ఆశ్చర్యకరమైన మాట కీర్తనకారుడు అంటాడు. కీర్తన 139వ కీర్తన
13-14 వచనాలు ఒకసారి చదువుతారా? 139వ కీర్తన 13-14 వచనాలు. చాలు నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. దేవుడు సృష్టించిన విధానము చూడగా కీర్తనకారుడు అంటాడు, నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది. నన్ను ఎలా సృష్టించావు? నన్ను సృష్టించిన విధానం చూస్తే ఇంత బాడీలో ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా నన్ను సెట్ చేసి ఎమోషనల్ ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, రిలేషన్షిప్ కలిగి ఉండేటువంటి ఇవన్నిటిని కూడా మనకి ఇచ్చి అనేకమైన అవయవంలో ఉన్నటువంటి అనేక భాగాలను ఇచ్చి వాటి ఫంక్షనింగ్ చేస్తూ నిర్మించిన విధానం చూస్తే నాకెంతో భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. నిజంగా మీకు భయం కలిగిందా మీ జీవితం మీద? ఎప్పుడైనా ఆలోచించారా ఎలా దేవుడు నన్ను ఈ విధంగా నిర్మాణం చేశాడు? ఎలా నన్ను అన్ని ఫంక్షనింగ్స్ నా బాడీలో ఎలా పెట్టాడు? వీటన్నిటినీ ఆయన ఎలా జరిగేటట్లుగా తన నియమాన్ని ఇచ్చాడు, ఆజ్ఞనిచ్చాడు. మీరు ఆలోచిస్తే ఆయన నిన్ను సృష్టించాడు అన్న స్పష్టత మనకు అర్థమవుతుంది. నిన్ను మాత్రమే కాదు, ఈ సమస్తాన్ని కూడా సృష్టించింది ఆయనే. ఆయనే నిన్ను ఈ సమస్తాన్ని కూడా సృష్టించింది, ఈ భూమిని అంతటి కూడా సృష్టించింది ఆయన. అందుకనే కీర్తనకారుడు 19వ కీర్తనలో అంటాడు, ఈ అంతరిక్షాన్ని, ఆకాశ నక్షత్రాలను, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నీ మహిమను వివరిస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, సమస్తాన్ని కూడా ఇవన్నీ కనపరుస్తూ ఉన్నాయి. అంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే, మొదటిగా మనకు అర్థమవుతుంది, తన స్వరూపమంతా ఆయన మనల్ని సృష్టించాడు. అంతేనా? అందుకోసమే సృష్టించాడా అంటే, ఎందుకోసం సృష్టించాడు ఆయన స్వరూపమందు అంటే ఆయనను మహిమపరచడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, ఆయనను మహిమపరచడానికి మనల్ని సృష్టించాడని చెప్తాడు అక్కడ. మనం దేనికోసం సృష్టించబడ్డామంటే మన సెల్ఫ్గా జీవించడానికి కాదు, మనంతటా మనం స్వయంభూలుగా జీవించడానికి కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన పూజించడానికి. ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తను సంపూర్ణంగా గుర్తించి ఆయనను ఘనపరచడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. ఆయన ప్రేమించింది కూడా దేనికంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలని, ఆయన ఘనపరచాలని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని ఆయన సృష్టించాడు. కానీ ఇలా సృష్టించి ఇంత అద్భుతంగా మానవుణ్ణి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచితే ఆయన చక్కగా సహవాసం చేస్తూ వాళ్ళతో ఉన్నప్పుడు, ఆ తోటలో ఉన్నప్పుడు. కానీ దేవుడు ప్రేమించడానికి ఒక కారణం ఏంటంటే, అంత చక్కగా ఉండవలసినటువంటి వారు ఏం చేశారంటే వారి స్థితి మారిపోయింది. దానికి కారణం వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మీరారు, దేవుని యొక్క మాటను అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో వారు పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఆ పాపము చేయటం ద్వారా దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధము దూరం అయిపోయింది. మనకు తెలుసు, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ హిస్టరీ అంతా మనకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా ఆ తోటలోంచి బయటికి పంపబడ్డారో తెలుసు, బయటకు వచ్చినాక వాళ్ళు ఎలా జీవించాలని దేవుడు చెప్పాడో తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. అంటే అక్కడి నుంచి వాళ్ళకి దేవుడితో ఉన్నటువంటి సంబంధము కోల్పోయారు. దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క మాటను వినకపోవటం, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాళ్ళు ఇదైపోయారు. అంటే మానవుడు తన యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా జీవించడం ప్రారంభించారు. ఇప్పుడు మీ జనరేషన్ అలాగే ఉంది కదా, నా ఇష్టం, నేను ఎలా అనుకుంటా అలా చేస్తాను, నేను ఎలా జీవించాలంటే అలా జీవిస్తాను, నేను ఏ టైంలో నేను ఇంటికి రావాలంటే ఆ టైంలో వస్తా, నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే లేదు, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తా అన్నటువంటి సొంత ఆలోచనలకు వచ్చాడు. ఒక సిస్టమ్ని కానీ ఒక పద్ధతిని కానీ ఏది అవలంబించే విధానంలో లేడు.
ఇది దేవుని మాట అని చెప్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. అందుకనే ఇలా ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ఎరగినటువంటి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా ఇప్పుడు మీకు?